నమస్తే సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తలు. వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అధికారులు సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ఇరిగేషన్ RWS శాఖ ఈఈలు, డిఇల్లు, రెవెన్యూ డివిజన్ల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు మరియు అన్ని మండల ఎంపీడీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వాటర్ ట్యాంకులు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల వివరాలు మరియు వాటిలో నీటి మట్టాల విషయంపై KW మరియు RWS అధికారులు కలెక్టర్ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విఠలేశ్వర్, జిల్లా రెవెన్యూ అధికారి డి గంగాధర్ గౌడ్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఇరిగేషన్ RW శాఖ ఏఈలు, డిఈలు వీక్షణ ద్వారా రేపల్లె, చీరాల రెవెన్యూ డివిజన్ల అధికారులు, అద్దంకి, రేపల్లె మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండల ఎంపీడీఓలు మరియు తదితరులు పాల్గొన్నారు. రూరల్ లోను, అర్బన్ లోను, చీరాలు కావచ్చు, రేపల్లె కావచ్చు, అండ్ రూరల్ లో సమ్మర్ స్టోరేజ్ మండలాల్లో సర్ఫేస్ ఏమైతే ఉన్నాయో అన్ని కూడా నింపేసుకోవాలి. సో ఇప్పుడు ఈస్ట్ కి ఈ రోజు వదులుతారు కదా, సో మనకు కూడా ఇదే రోజు వదిలేమనండి అనే, లేదా ప్రాబ్లీ రేపు వదిలితే మీరు ఇంజనీర్స్ చెప్పినట్టు 3 రోజులు పడుతుంది. ఇవాళ 16, ఒకవేళ 17 మార్నింగ్ వదిలినా 17, 18, 19, 20వ తారీఖు కల్లా మనకు నీళ్లు వస్తాయి. సో ఫస్ట్ ఏ రైతులు కూడా ఇదేదో మనకు నీళ్ళు వచ్చేసాయి, మనం వీటిని మళ్లించేద్దాం, పంటలకు పెడదాం అనేది చేయకూడదు. అట్లానే వేస్ట్ గా పొలాల మీదకి కాలువలు, మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పొరపాటున స్లూయిస్ ని లిఫ్ట్ చేసి అడవుడు పట్టించుకోక అవి వేస్ట్ గా పొలాల మీద పడిపోతున్నాయి అని అంటే దట్ షుడ్ బి వెరీ హైలీ ఇర్రెగ్యులారిటీ అండ్ ఇర్రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రాపర్ గా మీరు ముందు కాలువలన్నీ బంద్ చేసుకోవాలి. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ సైడ్ నుంచి మనం మహిళా పోలీస్ కావచ్చు, లేదా పోలీస్ కానిస్టేబుల్స్ ని, హెడ్ కానిస్టేబుల్స్ ని, అండ్ తహసీల్దార్స్ సైడ్ నుంచి VROలు, RIలని, ఇరిగేషన్ సైడ్ నుంచి మీ ఏఈలు లేదా అదర్ లోయర్ వర్క్ ఇన్స్పెక్టర్లు, సమ్ అదర్ ఆఫీసర్స్ ని టీముల్లాగా పెట్టుకోండి. టీముల్లాగా పెట్టుకొని ఈ స్ట్రెచ్ నుంచి ఈ స్ట్రెచ్ వరకు వీళ్ళు, ఈ స్ట్రెచ్ నుంచి పలానా స్ట్రెచ్ వరకు వీళ్ళు అని చెప్పి RDO సమక్షంలో 3 RDOలు కూడా ఇరిగేషన్ ఇంజనీర్స్ ని కాల్ఫర్ చేసుకోండి. మీ పోలీస్ SDPOs ని, ఇక్కడ అడిషనల్ SP గారు ఉన్నారు, హీ విల్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది ఆల్ SDPOs. మీ SDPOs ని పిలుచుకోండి, ఇరిగేషన్ అథారిటీస్ ని పిలుచుకోండి. మీరు 3 కలిసి ఈ స్ట్రెచ్ నుంచి ఏ స్ట్రెచ్ వరకు ఒక 3 కంప్రైజింగ్ 3 people ఉన్న టీమ్, 1 ఫ్రమ్ ఇరిగేషన్, 1 ఫ్రమ్ రెవెన్యూ అండ్ 1 ఫ్రమ్ ది పోలీస్ ఉండేటట్టు టీమ్స్ ని వేసుకొని ఎక్కడా కూడా నీళ్లు వృధా కాకుండా, నీళ్ళు ఎక్కడా కూడా అబ్యూజ్ కాకుండా, మిస్యూజ్ కాకుండా మీరు ప్రాపర్ గా పెట్టుకోండి. దీంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రోల్ ఏంటంటే వాళ్ళు కండక్టింగ్ అంటే ప్రాపర్ గా అన్ని క్లోజ్ చేసుకోవడం, ఇంటెండెడ్ ప్లేస్ కి వెళ్ళడం అనేది వాళ్ళ పర్పస్ ఉంటుంది. పోలీస్ పర్పస్ ఏంటంటే ఎవరైనా కావాలని హై హ్యాండెడ్ గా చేస్తుంటే వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది ఉంటుంది. రెవెన్యూ ఆల్సో డూ ద సేమ్ యాజ్ లైక్ కోఆర్డినేషన్ ఉంటుంది ఇటు పోలీస్ అండ్ ఇరిగేషన్ అథారిటీస్ నుంచి. సో ఆ విధంగా చేసుకుంటూ ఎక్కడ మిస్యూజ్ కాకుండా చూసుకోండి. దిస్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి అప్లికబుల్ బోత్ ద కెనాల్స్, NSP రైట్ కెనాల్ కి ఇదే ఉంటుంది అండ్ KWD కి ఇవాళ నుంచి నీళ్లు లేదా రేపు మార్నింగ్ నుంచి. బాపట్ల జిల్లా చీరాల పురపాలక సంఘం పరిధిలో చలివేంద్రాలను శాసనసభ్యులు MM కొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో గొంతు ఎండిపోతుందని, చుక్క నీటి కోసం అల్లాడిపోతుంటాం, రోడ్డు పైకి వస్తే దాహం వేస్తూ ఉంటుంది. అందుకని సామాన్య ప్రజలకు, పాదచారులకు దాహం తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చీరాల అధికార ప్రతినిధి M మహేంద్రనాథ్, యువ నాయకులు M గౌరీ అమర్నాథ్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ రషీద్, DEM సిబ్బంది, కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే AMC చైర్మన్ జనార్దన్ గారు, అలాగే మున్సిపల్ అధికారులు, చైర్మన్ గారు, అలాగే కమిషనర్ గారు, ఇంజనీర్ గారు, TPO గారు, అలాగే మా కౌన్సిలర్స్,
మిగిలిన తెలుగుదేశం పార్టీ అండ్ అన్ని పార్టీలు కలిపి నాయకులందరికీ నమస్కారం. మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో నన్ను చైర్మన్ ఇక్కడ పిలవడం జరిగింది. దాదాపుగా 10 సెంటర్లలో మంచినీళ్ళ సలివేంద్రాలని ప్రారంభించడానికి మున్సిపాలిటీ నిర్ణయం తీసుకుంది. ఇది గొప్ప నిర్ణయం. ఎందుకంటే టౌన్లో ఎక్కడ చూసినా సరే వాళ్ళకున్న శక్తి మేరకు ఈ యొక్క సలివేంద్ర కేంద్రాలని వేరే వేరే మధ్య రూపాయన అందరికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం జరగడం అనేది అందరూ ముందుకు రావడం చాలా గొప్ప సంతోషించాల్సినటువంటి విషయం. ఈరోజు నేను ఒక దగ్గరికి వెళ్ళాను, ఒక ఎన్ఆర్ఐ చెప్పక తప్పదు. ఆయన డొనేట్ చేశాడు, అక్కడ ఒక స్టేజీని చేశాడు. ఆ స్టేజీ నేను ఓపెన్ చేశాను. అలాగే ఈ రోజు మనోళ్ళందరూ కూడా బయట ప్రాంతాల్లో ఉన్నారు, బయట దేశాల్లో ఉన్నారు. ఈ చిన్న సలివేంద్రమే కాదు, ఖచ్చితంగా P4 సిస్టంలో చీరాల్లో ఉన్నటువంటి అనేక మందిని బయట నుంచి కూడా మనోళ్ళందరూ సహకారం తీసుకొని అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేస్తాం. వాళ్ళు కూడా ఒక రికగ్నేషన్ తీసుకొస్తాం. ఖచ్చితంగా మా ఊరు మా ప్రాంతం. ఒకప్పుడు మీకు తెలుసు జన్మభూమి ఎంతమంది వచ్చి ముందుకు వచ్చి ఎంత అన్ని దేశాల నుంచి అన్ని ప్రజాస్ వచ్చి కష్టపడి పనిచేశారు, మంచి పేరు వచ్చింది మనకు. ఇవాళ అదే పద్ధతిలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా P4 సిస్టంలో ముందుకు వచ్చాం. మొన్నటికి మొన్న మీకు తెలుసు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండలం కేంద్ర అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మించిన పిఎం శ్రీ కెమిస్ట్రీ ల్యాబ్ వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు బుధవారం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ నిధులు ప్రధానమంత్రి స్కూల్స్ రైజింగ్ ఇండియా పథకంలో భాగంగా ఉన్నత పాఠశాలను 15.58 లక్షలు మంజూరు చేశారు. ఈ క్రమంలో 12 లక్షలతో ల్యాబ్ భవనాన్ని నిర్మించారు. వేమూరు ఎమ్మెల్యే ఆనంద్ బాబు చేతుల మీదుగా ల్యాబ్ ని ప్రారంభించారు. చిప్పు నాది కూడా చిప్పు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండలం కేంద్రమైన అమృతలూరులో నిత్యాల దాన కార్యక్రమాన్ని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు బుధవారం సందర్శించారు. అమృతలూరు గ్రామానికి చెందిన గడ్డిపాట్
ఆదిశేషరత్న జ్ఞాపకార్థం కుమారుడు ప్రభాకర్ రావు కుటుంబ సభ్యుల సహకారంతో గ్రామంలో నిత్యాన్నదాన కార్యక్రమం ఈ నెల 15వ తేదీన చేపట్టగా నిర్వాహకులు ప్రభాకర్ రావును ఎమ్మెల్యే అభినందించారు. పేదల ఆకలి తీర్చే కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని కొద్దిసేపు ఎమ్మెల్యే భోజనం వడ్డించారు. జరగండి. అన్ని వచ్చేసి వర్క్ లైన్లో రావా ఎట్లా చెప్పు. వచ్చారు. మళ్ళీ అడిగితే పెట్టి కొంచెం జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వారి సమస్యలు పరిష్కరించే కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పేర్కొన్నారు. అందులో భాగంగా బుధవారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండలం కేంద్ర అమృతలూరులోని ఆర్యవైశ్య కళ్యాణం మండపం నందు పబ్లిక్ గ్రీవెన్స్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పాల్గొని ప్రజల సమస్యలను శాసనసభ్యులకు తెలియజేశారు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఈ అమావాస్యలు జరుగుతూ ఉంటుంది అవుతుంది కదా పీజీఆర్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మోడీ ప్రభుత్వం ఏర్పడినటువంటి
నుంచి పార్టీ కార్యాలయాలు కేంద్ర కార్యాలయంలో కూడా ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు పాల్గొంటారు. నారాయణ లోకేష్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొని సమస్య పరిష్కారం తీసుకుంటూ ఉన్నారు. స్థానిక శాసనసభ్యులుగా తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ఉద్దేశించి ఈ కార్యక్రమాలు నాకు కూడా నిర్దేశించగలిగింది. ఎక్కడికి వెళ్ళినా ఫిర్యాదులు ముస్లిం ప్రతిక్రియలుగా అధికారులు తీసుకొని పరిశీలించడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్న విషయం. ప్రత్యేకించి సెయింటెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల ఎంబీఏ మరియు ఎంసీఏ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎంబీఏ మరియు ఎంసీఏ విభాగ విద్యార్థులు వీడుకోల సభ మగోత్సవ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణ్ రావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు తమ శక్తి యుక్తులను దారపోసి లక్ష్య సాధనకు తీవ్ర కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎంబీఏ 2వ సంవత్సరం చదువుతున్న ఎస్ కాజావలి ఇటీవల శ్రీనగర్ లో జరిగిన ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ ఫెస్టివల్ లో జేఎన్టీయు కాకినాడ తరపున 93 కేజీల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మొదటి స్థానంలో గెలిచిన సందర్భంగా ఎస్ కాజావలికి సన్మానం చేసి మేనేజ్మెంట్ వారు 25,000 నగదు చెక్కును బహుకరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిఎస్ రావు, డైరెక్టర్ అక్రిడియేషన్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులను అభినందనలు తెలిపారు. ఒక చదువుతో పాటు కాకుండా అన్ని విధాల సహకరిస్తాన్ని నిదర్శనం కోసమే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాను. ప్రతిసారి ఏ ఈవెంట్ మనం వెళ్ళినప్పటికీ మన మేనేజ్మెంట్ నుంచి ఎంతో కొంత ఆర్థిక సహాయం అందిస్తూనే ఉన్నాము. అది కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఇదే కాకుండా రీసెంట్ గా జరిగినటువంటి ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ లో కూడా మన మేనేజ్మెంట్ 10,000 అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఆలోచించి వారి బిడ్డ కొంత సహాయం చేయాలని చెప్పేసి ఆ 10,000 ని 25,000 పెంచి good morning everybody. Please silence please. Silence. నేను కాలేజ్లో ఎంబీఏ సర్టిఫికేట్ పూర్తి చేసుకుంటున్నాను. అండ్ మోస్ట్లీ నేను ఎప్పుడు చాలా వరకు ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ మేబీ ఇప్పుడు అందరూ చాలా హ్యాపీగా కూర్చుంటున్నారు. బికాస్ ఎవరి వాజ్ లీడింగ్ ఆ కాలేజ్ లైఫ్, ఎంబీఏ లైఫ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఐ థింక్ ఎవ్రీవన్ వాజ్ అ విన్నర్. అందరూ తెలుసు. అండ్ మోస్ట్లీ ఐ రియల్లీ అప్రిషియేట్ అవర్ కాలేజ్. ఏ కాలేజ్ అయినా గ్రోత్ కోసం ఏంటంటే మనకి అకాడమిక్ మంచి ఎడ్యుకేషన్ ఉన్నది, మంచి ఎడ్యుకేషన్ అలాగే స్పోర్ట్స్ ని ఇంప్రూవ్ చేయాలని ఉన్నది, స్పోర్ట్స్ ఇంప్రూవ్ చేసింది. అండ్ మోస్ట్లీ మన మేనేజ్మెంట్ నాకు ఒక విషయం బాగా నచ్చింది ఏంటంటే ఒక పర్సన్ బయటకు వెళ్ళడానికి నేను ముఖ్యంగా కావాల్సిన కంటెంట్ ఏంటంటే డిసిప్లిన్. Here I hope everyone has a discipline, because what my father and my coaches taught me that discipline is only the person who makes the winner. If you lost the discipline, you will remain as a failure to our life.
So from the management I really thank you because every discipline technology is seeing from last 2 years everyone was disciplined and really thank you to my management, those who supported me with the sponsorship and with the fees reimbursement. But they didn't charge me anything, even a single rupee from me. అన్నమాట ప్రకారం సివిల్ కోచింగ్ స్కాలర్షిప్ అందించే విషయంలో కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆసక్తి గల అభ్యర్థులు అందరికీ ఒక ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా 30 నెలల పాటు ఉచిత శిక్షణ అందించినట్లు తెలిపారు. డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నామన్నారు. బుధవారం ఈ మేరకు మీడియాతో మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పూర్తి వివరాలు వెల్లడించారు. వినుకొండలో ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ, బీసీ, మహిళా అభ్యర్థులు ప్రతిభ ఉన్న వారిని 10 మందిని ఎంపిక చేసి శివశక్తి ఫౌండేషన్ తరపున ఉచితంగా శిక్షలు ఇప్పించడం జరుగుతుందన్నారు. వినుకొండ పట్టణం కురిచేడు రోడ్లోని సీతారామపురం ఐనావోలు దగ్గర ఉన్నాడ లక్ష్మయ్య ఏఐఎస్ స్టడీ సర్కిల్ భవనంలో ఆ పరీక్ష ఉందంటున్నారు. ఆసక్తి ఉన్న వారంతా ఆదివారం పరీక్షకు హాజరు కావచ్చని తెలిపారు. పరీక్షలో మంచి మార్కులు వచ్చిన వారికి సివిల్స్ గ్రూప్ పరీక్షలను కావాల్సిన సహకారం అందిస్తామని, మరిన్ని వివరాలకు 8639379369 అనే నెంబర్ తో సంప్రదించాలని లక్ష్మయ్య ఏఐఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకులకు తెలిపారు. డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ కోచింగ్ సెంటర్ గతంలో హైదరాబాద్ లో వివిధ నగరాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు మన వినుకొండలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు మెరిట్ ఉండే మహిళలకి 10 మంది పిల్లల్ని స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఉచితంగా శివశక్తి ఫౌండేషన్ తరఫున మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి ఉచితంగా కోచింగ్ ఇప్పించడం జరుగుతుంది. బోర్డింగ్, అక్కడ భోజన వసతులు కూడా కల్పించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. ఆదివారం దీనికోసం ఎగ్జామ్ పెట్టారు. కురిచేడు రోడ్ లోని సీతారాంపురం దగ్గర, ఐనవల్ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ పారా లక్ష్మయ్య గారి ఐఏఎస్ సర్కిల్ బిల్డింగ్ లో ఎగ్జామ్ పెడతారు. ఆదివారం ఎగ్జామ్ కి అటెండ్ అవ్వాల్సిందిగా ఆసక్తి ఉన్నటువంటి, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 30 నెలల కోచింగ్ ఎగ్జామ్ లో మంచి మార్కులు ఇచ్చిన వాళ్ళకి 10 మందికి రేపు సివిల్ ఎగ్జామ్స్, గ్రూప్ 1 ఎగ్జామ్స్ వాళ్ళు క్వాలిఫై అయ్యే విధంగా కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు సివిల్ సర్వీస్ పాస్ అవటము, గ్రూప్ 1 ఎగ్జామ్ పాస్ అవటం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. 8639379369 8639379369 అనేటువంటి నెంబర్ కి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.